హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? శుక్రవారం వస్తేనే పూజ, వంట అన్నీ హడావిడిగా ఉంటుంది. నేను సింపుల్గానే పూజ చేసుకుంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీను. పిల్లలు స్కూల్కి పంపించి వాళ్ళకి లంచ్ బాక్సులన్నీ రెడీ చేసి నేను వాళ్ళు వెళ్ళిపోయాక పూజ అంతా చేసుకొని చేసేపటికి లేట్ అవుతుంది. శుక్రవారం మార్నింగ్ వస్తే మార్నింగ్ 5 to ఈవినింగ్ 6-7 వరకు ఫుల్ బిజీగానే ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మార్నింగ్ టిఫిన్కి పులియోగరే, తర్వాత కలసం బియ్యము వాటిని నేను సింపుల్గా స్వీట్ పొంగల్ చేశాను. ఏమీ వేయలేదు ఇంట్లోకి. సింపుల్గా కలసం బియ్యంని సింపుల్గా పొంగల్ చేశాను. ఇందులోకి మాత్రం నేను ఏమీ వేయట్లేదు. దీనికి నేను షుగర్ కూడా పెడతాను దేవుని దగ్గర. షుగర్ కూడా ఇందులో కొద్దిగా షుగర్ కూడా పెడతాను కదా, అది కూడా ఇందులోకి కలిపేసాను. కొద్దిగా శనగపప్పు, చాలా పెసరపప్పు వేస్తే పొంగల్ ఎక్కువ అవుతుంది తినకనేసి బియ్యం ఎన్ని ఉంటే అన్ని బియ్యం వేసేసి కలసం బియ్యము 3 weeks బియ్యం, అవి 3 weeks బియ్యం తీసుకొనేసి అందులోకి కొద్దిగా శనగపప్పు వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా శనగపప్పు, తర్వాత కొద్దిగా పెసరపప్పు. మామూలుగా అయితే స్వీట్ పొంగల్కి 1:1 పెడతారు. 1 గ్లాసు 1 గ్లాసు పెసలు, 1 గ్లాసు రైస్ పెడతారు. కానీ నేను కలసం బియ్యం కదా, చాలా అయిపోతుంది, తినరు, ఇంకా పడేయాల్సి వస్తుంది అనేసి పెసరపప్పు కొద్దిగా వేసుకున్నాను. కొద్దిగా శనగపప్పు, ఎందుకంటే అవి అక్కడక్కడ నోటికి తగులుతుంటే బాగుంటాయి. శనగపప్పుని ముందుగానే మనం కొద్దిగా ఒక ½ an hour ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత రైస్, పెసరపప్పు, శనగపప్పుని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత బెల్లంని నేను, ఎందుకంటే ఇందులో చాలా ఇసుక అలా ఉంటుంది కదా, అందుకనేసి వాటిని వేడి చేసి ఫిల్టర్ చేసుకుంటాను. ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఇది స్వీట్ పొంగల్. ఏమీ వేయలేదండి ఇందులోకి. శనగపప్పు, పెసరపప్పు, రైస్ అంతే, అది కొద్దిగానే వేసాను. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా పాలు యాడ్ చేశాను. ఇంట్లో స్వీట్ ఎక్కువగా తినరు, అందుకనేసి సింపుల్గా చేశాను. కొద్దిగా గీ కూడా యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదు. ఇంట్లో అంత ఇష్టంపడి స్వీట్స్ అనేది అంత ఇష్టంపడి తినరు, అందుకనేసి సింపుల్గా చేశాను. స్వీట్ పొంగల్ ఇలా శనగపప్పు వేస్తే అక్కడక్కడ మనకి నోటికి చాలా బాగా రుచిగా, అక్కడక్కడ ఉడికినప్పుడు అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది. కొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తున్నాను స్వీట్ పొంగల్కి. ఇలా పాలు యాడ్ చేసుకొనేసి స్వీట్ పొంగల్ రెడీ అయిపోతుంది. దీన్నే దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టాను దీన్ని. స్వీట్ పొంగల్ అయిపోయాక మళ్ళీ మార్నింగ్ టిఫిన్కి లెమన్ రైస్. నేను లెమన్ రైస్కి లెమన్ అంత యూస్ చేయను. ఆమ్లా యూస్ చేస్తాను. ఆమ్లాను గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకొని లెమన్ రైస్కి యాడ్ చేసుకుంటాను. ఆమ్లా లేదు అంటే లెమన్ యూస్ చేస్తాను. అంతా వేసుకుని మార్నింగ్ లెమన్ రైసు. బిజీ షెడ్యూల్ కదా, ఫ్రైడే సాటర్డే వస్తే పూజ చేసుకొని అన్నీ చేసేపటికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగానే ఉంటుంది. స్వీట్ పొంగల్, లెమన్ రైసు, షుగర్ సరిపోవట్లేదని ఇంకొద్దిగా బెల్లం సరిపోలేదని కొద్దిగా బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. అత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెం స్వీట్గా కావాలి అనేసి వాళ్ళ కోసము, అత్త మామల కోసం కొద్దిగా, ఇంకా లేదంటే మాకు అంతే చాలు. గీ యాడ్ చేసేసాను. స్వీట్ పొంగల్ అయిపోతుంది. ఈ స్వీట్ పొంగల్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టాను.
తర్వాత కాఫీ కావాలి. మార్నింగ్ లేస్తేనే కాఫీ ఇవ్వాలి హస్బెండ్కి. అలాగే కాఫీ మార్నింగ్ టు ఈవినింగ్ నా బిజీ షెడ్యూల్ ఇది. మార్నింగ్ లేస్తేనే కాఫీ కావాలి. కాఫీ పెట్టేసి కాఫీ చేసి ఇచ్చేసిన తర్వాత పిల్లల లంచ్ బాక్సు, స్నాక్స్, షార్ట్ బ్రేక్కి స్నాక్స్, లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక నా బిజీ షెడ్యూల్ ఇది. నేను కాఫీ అనేది తాగను, కాఫీ పాలు ఏమీ తాగను. ఇది హస్బెండ్కి, నా కోసం కాదు. కాఫీ పాలు ఏమీ తాగను నేను. హాట్ వాటర్, లెమన్ వాటర్ ఇలా తాగుతాను. ఇది హస్బెండ్ కోసం. ఎందుకో వాయిస్ బాగలేదు ఈరోజు. వాయిస్ థ్రోట్ పెయిన్ ఏమో వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినట్లుంది. అందుకే వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు. తర్వాత నేను ఈవినింగ్ ఫ్రైడే కదా, అందుకనేసి ఈవినింగ్ ఉప్మా చేస్తాను. ఇది మార్నింగ్ లెమన్ రైస్, స్వీట్ పొంగల్ ఇంకా ఎక్కువ అవుతుంది కదా స్వీట్ పొంగల్. ఇదంతా పిల్లలకి వాళ్ళు వచ్చి ఒక అబ్బాయి 3:30కి వస్తాడు, ఒక అబ్బాయి 12:30కి వస్తాడు. మార్నింగ్ వాడికి గొంతు మాట్లాడడానికి అవ్వట్లేదండి. ప్లీజ్ ఏమనుకోకండి. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.